ఎదుటివారు చేసే తప్పు నుంచి, పొరపాటు నుంచి కూడా మనం గుణపాఠాలు నేర్చుకోవచ్చు తెలుసా? అది ఎలానో చెప్తాను. ఈ చిన్న కథ వినండి. ఒక మహారాజు సింహం వయసైపోయి, వేటాడే శక్తిని కోల్పోయి, చాలా దీనమైన పరిస్థితిలో కొన్ని రోజుల్లో చనిపోతానని తెలుసుకొని అలాగే దీనంగా నడుచుకుంటూ వెళ్తుంది. దీన్ని చూసిన ఒక చిలుక చెట్టుపై నుంచి, మహారాజా నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగితే, నేను ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, నా పని అయిపోయింది అని చెప్పి ఆ మృగరాజు దీనంగా మాట్లాడి వెళ్ళిపోతుంది. ఈ చిలుక ఈ విషయాన్ని అడవిలో ఉన్న మిగిలిన జంతువులన్నింటికీ కూడా ప్రచారం చేస్తుంది. ఈ జంతువులన్నీ కూడా ఎలాగైనా సింహం రారాజు కదా, మన అడవిని కాపాడాడు కదా, ఎలాగూ ఇప్పుడు ఓపిక లేదు, చనిపోబోతున్నాడు అంటున్నారు కదా, చివరి క్షణాల్లో పలకరించొద్దామని చెప్పి అన్ని జంతువులు కూడా ఒక్కొక్కటిగా వెళ్లి పలకరిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ సింహం తెలివేంటో తెలుసా? ఇది కావాలనే వేటాడే శక్తి లేక ఇలా తెలివిగా ప్రవర్తించి జంతువును వచ్చింది వచ్చినట్టుగా తినేస్తూ ఉండేది. ఇలాగే ఒకరోజు నక్క కూడా సింహాన్ని పరామర్శిద్దామని చెప్పి వెళ్తుంది. కానీ నక్క కొంచెం తెలివైంది కదా, అదేం ఆలోచిస్తుంది, నెమ్మదిగా బయట నుంచే సింహరాజా ఏం చేస్తున్నావు అని అడిగితే, నువ్వు నాకు కనిపించటం లేదు, లోపలికి రా అని చెప్పి అంటుంది. అయితే ఈ నక్క చాలా అనుమానంగానే లోపలికి వెళ్ళటానికి చూడబోతూ జంతువుల అడుగుల్ని గమనిస్తుంది. వెళ్ళిన జంతువులు అడుగులున్నాయి కానీ తిరిగి వచ్చిన జంతువు అడుగులు లేవే అని గమనించి, ఖచ్చితంగా ఈ సింహం అందరినీ తినేస్తుంది అని చెప్పి అర్థం చేసుకొని చాలా తెలివిగా ప్రవర్తించి తనను తాను రక్షించుకోవడానికి, మహారాజా నేను లోపలికి రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఈసారి ఎప్పుడైనా కలుస్తాలే, నాకు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి తిరిగి తను ప్రయోగించిన ప్రయోగాన్ని ఇది కూడా ప్రయోగించి తన ప్రాణాలను రక్షించుకుంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళ తప్పుల్ని చూసి మనం కూడా వాళ్ళ బాటలో వెళ్లకుండా అందులో తప్పులు ఒప్పులు ఏంటో సరిచేసుకొని మనల్ని మనం సరిదిద్దుకోవటం అనేది చాలా అవసరం.